చూడండి ఇదే లాస్ట్ ఇంకా లంచ్ మన ఇద్దరం లంచ్ యాక్చువల్ గా కుంకుమ పెట్టాలంటే మాకు అక్కడ తెలియక మేము ఇంటికి వచ్చి అమ్మ చెప్పిన తర్వాత కుంకుమ పెట్టుకుంటున్నాం. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఏంటి నేను వచ్చానని చూస్తున్నారా? కరెక్ట్గా ఈ రోజుతో 1 month అవుతుంది మా మ్యారేజ్ అయ్యి, కాబట్టి నైట్ అంతా సెలబ్రేషన్. సౌందర్య ఇప్పుడే లేచింది, రెడీ అయ్యి వస్తుంది. అండ్ నిన్నంతా చాలా బాగా జరిగింది. అండ్ నిన్న తనకి ఎప్పుడూ లేనిది నేను తనని చాలా హ్యాపీ చేశాను. ఏంటంటే తనకి నచ్చినవి, తను ఏవైతే కోరుకుంటుందో అవి గిఫ్ట్గా ఇచ్చానంటే 1 month అయింది కదా. తనకి నచ్చినవి అంటే తను ఏం కొన్నా కానీ అంత సర్ప్రైజ్ అవ్వదు, కానీ తనకి బాగా ఇష్టమైంది ఒకటి ఇచ్చాను. దానికి తను చేసింది చూడాలి. అది మేబీ రావచ్చు ఈరోజు నెక్స్ట్ వీడియోస్లో చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మా బావ కోసం ఎండిపోయిన రోజ్ తీసుకొచ్చా. ఈ రోజు మా బావే ఇచ్చాడు. అది కూడా నేను ఇచ్చింది తనకి. నిన్న బొకేలో ఎవ్రీ టైం చూసారంటే నేనే సెలబ్రేషన్ చేస్తాను గైస్. నేనే ఇంట్లో ఒక సెలబ్రేషన్ అంటే నేను ఒకరిదాన్ని, వేరే వీళ్ళ మొహాలకి అంత సీన్ లేదు. వర్షిని చేస్తుంది, మళ్ళీ వర్షిని కొంచెం సెలబ్రేషన్ అది బాగానే చేస్తుంది. సో బాగా ఏం చేశారంటే తెలివిగా వాళ్ళకి అప్పచెప్పారు. అందుకు డెకరేషన్ అది కొంచెం మీరు చూసుకోండి అని, బట్ ఎలా కావాలని నేనే చెప్పాను. అండ్ కేక్ కూడా ఎలా కావాలి అనేది అంతా చెప్పాను. పాపం వర్షిని అండ్ లక్ష్మి ఇద్దరు ఈ రోజు ఏం బ్లాగ్ చూస్తున్నారో అసలు చెప్పావా? అదే మన వెల్కమ్ బ్యాక్ బాగా చెప్పాడా గైస్? వెల్కమ్ బ్యాక్ అది చెప్పలేదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇలా చెప్పాలి అంటే వాళ్ళు చూడగానే నిద్ర మధ్యలో ఉంటే అలా లేచిపోవాలన్నమాట. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే our first month anniversary vlog మీరు చూడబోతున్నారు. ఈ రోజు జరిగింది అంటే ఇప్పుడు 2nd month 3rd month అంత స్పెషల్ కాదు, ఎందుకంటే 1 month అంటే 1 month బిఫోర్ ఈ డేట్ ఈ టైంలో మనకి పెళ్లి జరిగింది కదా. ఈ టైంలో కానీ నేను నిన్న తనకు ఒక విషయం చెప్పేశాను, ఎవ్రీ మంత్ మాత్రం ఇది ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఇప్పుడు 1 month అయింది గైస్. నేను 1 month కే ఎక్స్పెక్ట్ చేయను గైస్, ఎవ్రీ మంత్ కే. వీళ్ళ దగ్గర ఎక్స్పెక్టేషన్స్, అది కూడా వీళ్ళ దగ్గర ఎక్స్పెక్టేషన్స్ 1 month నెక్స్ట్ 1 year. అలాంటివి ఏమైనా చేసే ఓపిక గలిసే మనిషి ఎవరైనా ఉంటే అది నేను ఒక్కదాన్ని. ఎవ్రీ మంత్ సెలబ్రేట్ చేసేలాగంటే. సో ఇంకా మేము స్నానాలు ఏం చేయలేదు, మేము ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి గుడికి వెళ్ళేసి వస్తాము. సో స్టే ట్యూన్డ్. Meanwhile, గైస్ ఇప్పుడు మేము గుడికి వెళ్తున్నాము. ఒక కంగారులో మేము అసలు బ్లాక్ చేయడం మర్చిపోయాం, అంటే లేట్ అయిపోతుంది గుడికి. అందుకు ఫస్ట్ మేము నార్మల్ క్లోత్స్లో రెడీ అయిపోయి ఫస్ట్ గుడికి వెళ్ళిపోతున్నాం. అండ్ గుడి నుంచి వచ్చాక మేము లంచ్కి వెళ్తాం అనమాట. ఏది ఎక్కడ పెట్టింది బైక్? మేము అది కూడా 2-wheelerలో వెళ్ళబోతున్నాం. ఎస్, నాకు 2-wheelerలో వెళ్ళడం అంటే చాలా ఇష్టం, బట్ బావకేమో 2-wheeler అసలు ఇష్టం ఉండదు. బావకి ఏంటంటే కార్. గుడికి వచ్చాం, గుడిలో దండం పెట్టుకున్నాం. మాకు దారిలో వేరే మన సబ్స్క్రైబర్స్ కనబడ్డారు. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది, బట్ వాళ్ళతో కాసేపు మళ్ళీ మాట్లాడి పరిగెట్టుకొని వచ్చాం. యాక్చువల్గా గుడి ఆల్మోస్ట్ మూసేశారు, బట్ పర్లేదు, కొంచెం దేవుడిని అక్కడక్కడ చూసేసుకొని లోపలికి రావడమే పెద్ద విషయం. ఇక్కడ గుడి మూసేస్తారని తెలిసి కూడా మేము లోపలికి ఎంటర్ అయ్యామంటే గ్రేట్ కదా. గాయస్ గుడి ఏమో క్లోజ్ అనుకుని మేము కూర్చొని మాట్లాడామా. దాని తర్వాత దుర్గమ్మకు పూజ జరిగింది అండ్ వీ గాట్ పువ్వులు ఆల్సో. సూపర్ హ్యాపీ. మేము బయలుదేరిపోతున్నాం కరెక్ట్, బట్ అద్దంలో నాకు యాక్చువల్గా అద్దంలో కనపడింది. అద్దంలో చిన్న దేవుడు కనపడ్డారు. ఏంటని చెప్పి వెళ్తే పూజ జరుగుతుంది. గైస్ మీరు కూడా నాలా కంగారు పోతలేనా? అక్కడ పూజారేమో దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత కుంకుమ ఇచ్చారు. కుంకుమ హారతి ఇచ్చిన తర్వాత కుంకుమ ఇచ్చారు. కుంకుమ తీసుకున్నాను. పువ్వులు అక్కడ అందరికీ ఇస్తున్నారు, నాకు మాత్రం పువ్వులు ఇవ్వలేదేమో, బుట్ట కింద పెట్టారు. సరే నేను కుంకుమ తీసుకున్న వెంటనే సరే అతను ఇవ్వలేదు కదా మనమే తీసుకుందాం అని చెప్పి తీసుకున్నా. చూస్తే అతను కరెక్ట్గా ఇందా అమ్మా అని ఇస్తున్నారు. అయ్యో, నేను అతను అడగకుండా కూడా పువ్వులు తీసేసుకున్నా. అయ్యో, మా బావ అయితే కూల్గా వాళ్ళు ఇచ్చేంత వరకు 1 or 2 hours అయినా వెయిట్ చేసి తీసుకొని వెళ్తాడు. యాక్చువల్గా కుంకుమ పెట్టాలంటే మాకు అక్కడ తెలియక మేము ఇంటికి వచ్చి అమ్మ చెప్పిన తర్వాత కుంకుమ పెట్టుకుంటున్నాం. నేను పెడతాను, నేను కుంకుమ పెడతాను.
ఇప్పుడేమో మేము డిన్నర్కి వెళ్తున్నాం లంచ్కి వెళ్తున్నాము. సో నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తాను. నా డ్రెస్ ఏంటో చూపిస్తాను ఆగండి. బాగా నాకు కొనిచ్చిన సారీ ఏమో ఇది. కొంచెం నాకు ఎర్లీగా తెలుసుంటే, అంటే తెలియకపోయినా తెలిసిన, నేను నీట్గా అదేమంటారు డిజైన్ చేయించుకునేదాన్ని, బ్లౌజ్ కుట్టించేసుకునేదాన్ని. సో ఈ సారీయే బాగా నాకు గిఫ్ట్ ఇచ్చాడు. నాకు చాలా చాలా నచ్చింది. ఈ కలర్ నా దగ్గర లేదు అండ్ వెరీ వెరీ నైస్ ఈ సారీ. అండ్ అదొక్కటే కాదు, ఇంకొకసారి కూడా. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఎందుకు ఇన్ని సారీలు తీసేసుకుంటున్నారు? చుడిదార్లు తీసుకోండి, రోజు సారీలు కట్టుకోలేకపోతున్నా. చూసారా? రెడ్ లిప్స్టిక్ చూడు, ఎందుకు ఇన్ని లిప్స్టిక్స్ తీసుకున్నా? రెడ్ లిప్స్టిక్. ఈ బ్లౌజ్ ఎప్పుడు కుట్టించారు? బ్లౌజ్ రెడీమేడ్ లోనే తీసుకున్నా. అమ్మో నాకు సరిపోదే. సరిపోద్ది సరిపోకపోతే అది లూజ్ చేసుకోవచ్చు. రెడ్ లిప్స్టిక్, ఇంకొక లిప్స్టిక్. అయ్యయ్యో గైస్, అన్ఫార్చునేట్లీ బావ ఈ రోజే నేను వేసుకోవాలి అనుకున్నాడు, కానీ ఆ బ్లౌజ్ నాకు సరిపోదు. అది రెడీమేడ్ గా అంత డబ్బులు పెట్టి కొనిచ్చుకొని తీసుకొచ్చాడు. సర్లే ఫోన్లో ఇదే వేసుకో. ఏముంది నెక్స్ట్ దీనికి ఉంది, దీన్ని కుట్టించి వేసుకో. కుట్టించుకుంటా, కానీ నువ్వు ఈ రోజు వేసుకోవాలని కదా నాకు కొన్నా. పర్లేదులే. సరే ఓకే గైస్, ఇది దిస్ ఈస్ వెరీ నైస్ రెడ్ లిప్స్టిక్. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా వేరే చాయిస్ లేదు. ఈ సారీ నేను కట్టుకుంటున్నాను. ఇది ఒక డిజైనర్ సారీ. దీని బ్లౌజ్ నేను రెడీ చేసుకున్నా యాక్చువల్గా ఈరోజు బయటకు వేసుకొని వెళ్ళడానికి అని. ఇది ఒక స్లీవ్లెస్ బ్లౌజ్ రెడీ చేసుకున్నా. నాకు డిజైనర్ సారీస్కి స్లీవ్లెస్ బ్లౌజే ఇష్టం. సో బాగా ఏం చేశాడు, నిన్న నాకు ఈ గిఫ్ట్ ఇచ్చాడు. నైట్ ఏమో నాకు ఈ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ రోజు ఏమో నేను వేసుకోవాలి అని చెప్పి పాపం బావా ఇది బ్లౌజ్ ఏమో డిజైనర్ బ్లౌజ్ తీసుకొచ్చాడు. డిజైనర్ అంటున్నాను, పోనీ రెడీమేడ్ బ్లౌజ్ తీసుకొచ్చాడు. కానీ నాకు ఎంత ఇది ఖర్చు చెప్పినా నాకు ఇది సరిపోదు. చీర చాలా బాగుంది, పింక్ కలర్. పింక్ కలర్ తీసుకున్నావు, నాకు పింక్ ఇష్టమనా? ఒక డ్రెస్, నేను పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నాను కదా గైస్, ఆ డ్రెస్ కలర్ ఈ కలర్ ఒకే కలర్ లో ఉంటది. సో అందుకే ఈ కలర్ చాలా మంది మీరు కూడా ఒక పింక్ కలర్ డ్రెస్ చాలా బాగుంది అన్నారు కదా, అందుకు ఆ కలర్ లో తీసుకున్నాను. సో గైస్ ఇప్పుడు నేను వెళ్ళి నా గిఫ్ట్స్ అని చూసారు కదా, ఇప్పుడు నేను వెళ్ళి యాక్చువల్గా బావ నాకు బ్లౌజ్ తీసుకున్నాడు, బట్ సెట్ అవ్వలేదు. సో ముందు వేసుకునే ఆ పింక్నే వేసుకుంటున్నాను. నేను వేసుకొని వస్తాను, ఆగండి. ఇదే లాస్ట్ ఇంకా. అదేంటి చూడు, అది షేడ్ చూడే. చూడు ట్రెండింగ్ సారీ బాబోయ్, ట్రెండింగ్ సారీ మెత్తగా ఉంది. సరే ఎలాగో ఇప్పుడు మార్చుకొని కుర్తి తీసుకుంటావు కదా. ఏనుగులు, చిలకలు, లేళ్ళు అంతా మన ఫ్యామిలీ. సింగకుట్టి వీడు. ఇదేం షేడ్ పనికొస్తుంది నీకు? అన్నీ కొంచెం అది ఇది నేను నచ్చింది, ఇది ఒకేలా ఉంది, కానీ పర్లేదు మిక్స్ మ్యాచ్ చేసుకోవచ్చు. సరేరా పద. ఇది మొత్తం 3 వేరే. నేను ఇప్పుడే చెప్తున్నా, ఫస్ట్ మంత్కే ఇన్ని గిఫ్ట్స్ తీసుకొని ఇంత ఖర్చు పెట్టిన మాయా, ₹1 1 year యానివర్సరీకి తగ్గినా నేను పీక కోసేస్తాను. నేను ఇప్పుడే చెప్తున్నా. ఎన్ని లిప్స్టిక్స్, 3 లిప్స్టిక్స్ తీసుకున్నాడు, 3 సారీస్ తీసుకున్నాడు. ఎప్పుడు గిఫ్ట్ అన్నది గైస్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఆ గిఫ్ట్స్ తీసుకొని ఎందుకురా బాబు ఇంత ఖర్చు పెట్టాడు అన్న ఇది రాకూడదు. ఒక లిప్స్టిక్ ఇచ్చిన దానికి నేను ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయా. ఒక లిప్స్టిక్ ఇస్తేనే చాలు. నిజానికి ఆ లిప్స్టిక్ కూడా ఇవ్వక్కర్లేదు, నన్ను జస్ట్ అలా తీసుకువెళ్ళి ఏమైనా నాకు ఒక ముద్ద తినిపించేస్తేనే నాకు ఫుల్ హ్యాపీ అయిపోతాను. అది బాగా కూడా తెలుసు. ఈ డబ్బులు ఇది అలా రిటర్న్ ఇచ్చేసి డబ్బులు తీసుకొని మళ్ళీ ఆ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి డబ్బులు కావాలి, ఇవి కావాలి.
సరే గైస్, నేను వెళ్ళి చీర కట్టుకొని వస్తా. గైస్ నేను ఇప్పుడు రెడీ అయిపోయాను. నేను బావా లంచ్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో మేము లంచ్కి వెళ్ళి వచ్చి వ్లాగ్ కంటిన్యూ చేసుకోవచ్చా? సో మేము లంచ్ కొంచెం ప్రశాంతంగా తినేసి కొంచెం ప్రశాంతంగా టైం స్పెండ్ చేసుకొని మేము మళ్ళీ వ్లాగ్లోకి వస్తాం. ఓకే గాయస్, సో మేము మంచిగా తినేసి వచ్చేసాము అండ్ వీఆర్ ఫుల్లీ డన్ అండ్ మంచిగా నిద్ర వచ్చేస్తుంది. ఇంటికి వెళ్ళాక బజ్జుంటాము. వీడియోస్ అన్ని స్కెడ్యూల్ చేస్తాం కాబట్టి ఏ టెన్షన్ లేదు. లేదంటే ఇప్పుడు కరెక్ట్గా టైం 4 అవుతుంది. ఇది మా పోస్టింగ్ టైం. వెరీ వెరీ బిజీ స్కెడ్యూల్ మాది. ఈ మధ్య టైంలో ఏంటంటే మేము చాలా బిజీగా ఉంటాం. ఈ 3 to 5 అన్నది వెరీ బిజీ టైం ఫర్ అస్. సో అన్ని వీడియోస్ అన్ని స్కెడ్యూల్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళి తినేసి వచ్చాము. ఇప్పుడు వెళ్ళే దారిలో వీ హ్యావ్ అనదర్ సర్ప్రైజ్ ఫర్ వర్షిని. అదేం సర్ప్రైజ్ అన్నది ఐ విల్ బి షోయింగ్ యూ గైస్. వెయిట్, ఇది ఇవ్వబోతున్నాం వ్లాగింగ్ క్యామ్. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇవ్వాలి అని. తన ఎక్స్ప్రెషన్స్ చూద్దాం ఎలా ఉంటాయి. వీఆర్ బ్యాక్ హోమ్. రాగానే వీళ్ళిద్దరు వచ్చేసారమ్మా పరిగెట్టుకొని. గైస్ వీఆర్ బ్యాక్ హోమ్. వేర్ ఇస్ వర్షిని? ఐ గాట్ యూ వన్ గిఫ్ట్. రెడీ అయ్యాక చెప్తే అదలా చెప్పి సర్ప్రైజ్ ఇస్తారు. చెప్పండి చెప్పండి ఏం కావాలి? గిఫ్ట్ ఎందుకు? గిఫ్ట్ అంటే బాగున్నాయి నిన్న తిట్టడానికి గిఫ్ట్. వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ ఇట్? పాకెట్ మైక్. మైక్ పాకెట్ కెమెరా. పాకెట్ 3. అమ్మ నీకేం తాలేదు నాన్న? పాకెట్ 3. అది ఓపెన్ చేసి చూడే. పాకెట్ 3 నాన్న. ఓపెన్ చేసి చూడు. చేస్తాడు ఆడు, వాడేసుకున్నాడు. అత్త నువ్వు వర్షిని అది పెట్టుకొని వీడియోస్ చేసుకోవచ్చు ఈజీగా. నువ్వు ఎటు వెళ్తే ఆ మోషన్ అది అటు ట్రాక్ చేస్తుంది. DJI కెమెరా. పాకెట్ కెమెరా. నువ్వు అసలు ఫోన్ పెట్టుకునే అంత వెయిట్ కూడా ఉండదు. ఇది నీకు అని ఇస్తున్నాం కడే, వాడేది మాత్రం మాకే. సర్ప్రైజ్ నీకు. క్యూట్. అంతే, ఆ కెమెరా అంతే. ట్రాక్ ఎవరన్నా చేసి నువ్వు ఎంత మూవ్ చేసినా అది ఒక్కరినే ట్రాక్ చేస్తుంది. అతి నీకోసమే ఇది ఓపెన్ చేయకుండా ఉంచాం. అందుకే అక్కడ తీయించలేదు మేము. తినా తీ. ఇది గైస్ ఈ రోజు జరిగిన మా వ్లాగ్, బర్త్డే వ్లాగ్. ఎలా ఉందో మీరు కమెంట్ చేయండి. బర్త్డే కాదు, యానివర్సరీ వ్లాగ్. 1 month. బాయ్ గైస్, ఇష్క్ యూ ఆల్.